ఇవాళటి మూవీ ఒక చిన్న పిల్ల సోఫీ గురించి. ఒక రాత్రి ఒక విశాలంగా ఉన్న దానవుడు కిటికీ నుంచి తన పెద్ద చెయ్యి వేసి ఆ పిల్లని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆయన త్వరగా పరిగెత్తుకొని ఒక అదృశ్యమైన లోకంలోకి సోఫీని తీసుకెళ్తాడు. కానీ ఈ దానవుడు సోఫీని ఎందుకు తీసుకెళ్లాడు? సోఫీని చంపేస్తాడా? తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు మాంటీ. మూవీ స్టార్టింగ్లో లండన్లో ఒక అనాథాశ్రమం చూపిస్తారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్ల ఉంటుంది. తన పేరు సోఫీ. తన అమ్మ నాన్న చనిపోయాక ఇప్పుడు ఆశ్రమంలో బ్రతుకుతుంది. సోఫీకి ఇన్సోమేనియా ఉంది, అందుకే రాత్రుల నిద్ర రాదు. ఒక రాత్రి కిటికీ నుంచి బయట వచ్చి చూస్తుంది. ఒక విశాలంగా ఉన్న చెయ్యి అది ఒక డస్ట్బిన్ని కరెక్ట్గా సెట్ చేయడం జరుగుతుంది. అప్పుడు సోఫీ భయపడుతుంది. దానవుడు సోఫీని చూసేస్తాడు. ఆమె త్వరగా బెడ్లోకి వెళ్ళి పడుకున్నట్టు నటిస్తుంది. కానీ దానవుడు కిటికీ నుండి చెయ్యి వేసి సోఫీని పట్టుకొని తీసుకెళ్తాడు. దానవులకి ఒక స్పెషల్ విద్య ఉంటుంది, మనుషులకు కనపడకుండా తిరగడం. అలా కొన్ని పర్వతాలు, కొన్ని జరణాలు దాటుతూ దానవలోకంకి సోఫీని తీసుకెళ్తాడు. అక్కడ సోఫీ తప్పించుకుందామని ట్రై చేస్తుంది. కానీ దానవుడు చెప్తాడు, బయట నాకన్నా పెద్ద దానవులు ఉన్నారు, నిన్ను చూస్తే సమోసాలాగా తినేస్తారు. నేను వెజిటేరియన్, నేను మనుషులని తినను, నేను కుకుంబర్ లాంటి వెజిటేబుల్స్ మాత్రమే తింటాను. ఇప్పుడు సోఫీ అడుగుతుంది, మరి నన్నెందుకు తీసుకొచ్చావు? దానవుడు చెప్తాడు, నువ్వు నన్ను సిటీలో చూసావు, నువ్వు మళ్ళా ఎవరితోనైనా చెప్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సోఫీ అంటుంది, నేను ఇక్కడ ఉండలేను, నేను మెల్లగా ఎస్కేప్ అయిపోతా. దానవుడు అంటాడు, అలాంటి మిస్టేక్ చెయ్యొద్దు, లేకపోతే పెద్ద దానవులు నిన్ను చంపేస్తారు. దానవుడు తన బ్యాగ్ నుంచి ఒక బాటిల్లో వెలుగు చూపిస్తాడు. సోఫీ అడుగుతుంది, ఏంటి ఇది? దానవుడు చెప్తాడు, ఇవి కలలు, డ్రీమ్స్. నేను డ్రీమ్స్ పట్టుకొని పిల్లలకి ఇస్తాను. సోఫీ అంటుంది, నాకు ఎప్పుడూ నిద్ర రాదు, డ్రీమ్స్ కూడా రావు. అప్పుడు దానవుడు స్టోరీ చదువుతూ సోఫీని నిద్ర పెడతాడు. మళ్ళా దానవుడు ఒక కేవ్లోకి వెళ్తాడు. అక్కడ డ్రీమ్స్ని క్యాప్చర్ చేస్తాడు బాటిల్లో. ఒకవైపు చూస్తే సోఫీ మెల్లగా ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తుంది. అక్కడ ఒక పెద్ద దానవుడు వచ్చి సోఫీని పట్టుకొని తినేస్తాడు. కానీ అది సోఫీ యొక్క కళ. దానవుడు చెప్తాడు, నేనే ఈ డ్రీమ్ నీకు చూపించాను, ఎందుకంటే బయట వెళ్ళకూడదు అని, అర్థం కావాలి అని. పెద్ద దానవులు అన్నీ చాలా డేంజరస్, అవి మనుషులని తినేస్తాయి, నన్ను కూడా ఏడిపిస్తాయి, ర్యాగింగ్ చేస్తాయి చాలా. ఒకరోజు పెద్ద దానవుడు వస్తాడు. అంటాడు, ఎవరితో మాట్లాడుతున్నావు? అదంతా సరే కానీ నా ఏలు పైన నొప్పేస్తుంది, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి అని అంటాడు. అప్పుడు సోఫీ తనని చూసి క్యుకుంబర్లో హైడ్ అవుతుంది. పెద్ద దానవుడికి సోఫీ స్మెల్ వస్తుంది. ఆ కుకుంబర్ని తీసుకొని తిందామని ట్రై చేస్తాడు. కానీ పెద్ద దానవులకి వెజిటేబుల్స్ అంటే పడవు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అప్పుడు చిన్న దానవుడు ఏదైతే ఉందో అది అమ్మాయిని సేవ్ చేయడానికి చెప్తాడు, నీకు వెజిటేబుల్స్ పడవు కదా, నా వెజిటేబుల్స్ నాకు ఇచ్చేయి అని చెప్పి అంటాడు. అప్పుడు పెద్ద దానవుడు ఆ వెజిటేబుల్ని కింద పడేసి వెళ్తాడు. అప్పుడు సోఫీ అందులో నుంచి మెల్లగా వస్తుంది. చాలా స్టింకీ అండ్ స్మెల్లీగా ఉంటుంది. అప్పుడు చిన్న దానవుడు వెళ్ళి సోఫీకి స్నానం చేయిస్తాడు, కొత్త బట్టలు కూడా ఇస్తాడు. ఆయన చెప్తాడు, నేను ప్రతిరోజు డ్రీమ్స్ పట్టుకునే ప్లేస్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సోఫీ ఇన్సిస్ట్ చేస్తుంది, నేను కూడా వస్తాను అని. చిన్న దానవుడు అంటాడు, వద్దు, బయట చాలా ప్రమాదం ఉంది, నువ్వు రావడం మంచిది కాదు. సోఫీ మరలా అడిగిందే అడుగుతుంది అతన్ని. సో చిన్న దానవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి పెద్ద దానవులు నిద్రలో ఉన్నప్పుడు సీక్రెట్గా వెళ్తున్నారు. కానీ ఒక దానవుడు వాళ్ళని పట్టేసుకుంటాడు. స్నోఫీ పరిగెత్తు వెళ్ళి అక్కడ ఒక కారు ఉంటే అందులో హైడ్ అవుతుంది. కానీ చిన్న దానవుడిని మళ్ళా ర్యాగింగ్ చేయడం, ఏడిపియడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే వర్షం మొదలవుతుంది. పెద్ద దానవులు కేవ్లో హైడ్ అవుతారు. అందరూ వెళ్ళి, వాళ్ళకి నీళ్ళంటే చాలా భయం ఉంటుంది. అలా ఇద్దరు ఎస్కేప్ అయ్యి
పెద్ద పర్వతాలు మేఘాలని దాటుకుంటూ వెళ్తారు. సోఫీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్టార్స్ ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయని చూస్తూ ఉంటుంది. అప్పుడు సోఫీ చిన్న దానవుడిని పిఎఫ్జి అని అంటుంది. అంటే బిగ్ ఫ్రెండ్లీ జాయింట్ అని అర్థం. బిఎఫ్జి చెప్తాడు, ఇది డ్రీమ్స్ దేశం. నేను ప్రతి సౌండ్, స్టార్, ట్వింకిల్, ఇన్సెక్ట్స్ మాట్లాడుకునేటివి వినగలను. అక్కడ ఒక లేక్లో పెద్ద ట్రీ ఉంటుంది. అది డ్రీమ్స్ యొక్క ట్రీ. అక్కడ డ్రీమ్స్ వాటర్ డ్రాప్స్ లాగా డ్రిప్ అవుతాయి. అవి పట్టుకొని బాటిల్స్లో ఉంచుకుంటాడు బిఎఫ్జి. అప్పుడు సోఫీ ఇంకా బిఎఫ్జి కలిసి లండన్లో ఆర్ఫనేజ్ దగ్గరికి పిల్లలకి మంచి డ్రీమ్స్ ఇవ్వడానికి వెళ్తారు. ఇస్తారు కూడా. తర్వాత సోఫీ చెప్తుంది, అరే రే, నా బ్లాంకెట్ నీ దగ్గరే ఉండిపోయింది అని. బిఎఫ్జి అంటాడు, అది డేంజర్. మళ్ళీ వెళ్తే పెద్ద దానవులకి తెలిసిపోతుంది ఇక్కడ మనిషి ఉంది అని. అప్పుడు బిఎఫ్జి తన పాస్ట్ చెప్పడం జరుగుతుంది. ఆయన అంటాడు, నాకు ఒక చిన్న ఫ్రెండ్ ఉండేవాడు. అతనే నాకు చదవడం ఇంకా మాట్లాడడం నేర్పించాడు. నువ్వు వేసుకున్న జాకెట్ కూడా తనదే. కానీ అతన్ని నేను పెద్ద దానవుల దగ్గరికైనా సేవ్ చేయలేకపోయాను అని బాధపడతాడు. ఇక బిఎఫ్జి సోఫీని ఆర్ఫనేజ్లో వదిలేసి సాడ్గా వెళ్తున్నాడు. సోఫీ కూడా సాడ్గా ఉంటుంది. ఆమె ఉండలేక బాల్కనీ నుంచి జంప్ చేస్తుంది. బిఎఫ్జి తనని క్యాచ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆమె ఇన్సిస్ట్ చేస్తుంది, నేను వచ్చి హెల్ప్ చేస్తాను నీకు అని. ఇక పెద్ద దానవులకి తెలిసిపోతుంది ఇంకొక మనిషి ఇక్కడ ఉంది అని చెప్పి. అప్పుడు పెద్ద దానవులు బిఎఫ్జికి ఛాలెంజ్ చేశాయి, మనిషిని ఎక్కడ హైడ్ చేస్తావు అని. బిఎఫ్జి చతురంగా బ్లాంకెట్కి ఫైర్ వేస్తాడు. పెద్ద దానవుడు భయపడి వెళ్ళిపోతాడు. సోఫీ హైడ్ అవ్వడానికి ఇంకొక ప్లేస్లోకి వెళ్తుంది. అక్కడ తన క్వీన్ పిక్చర్ చూస్తుంది. అప్పుడు సోఫీకి ఐడియా వస్తుంది. బిఎఫ్జితో చెప్తుంది, ఒక నైట్ మేర్ క్రియేట్ చేయి, క్వీన్కి చూపిద్దాం, దానవులు పిల్లల్ని తినేస్తున్నారని చూపిద్దాం అని అంటుంది. బిఎఫ్జి క్వీన్కి నైట్ మేర్ క్రియేట్ చేసి ఒకటి ఇస్తారు వెళ్ళి. క్వీన్ లేచాక షాక్ అవుతుంది. నెక్స్ట్ డే పేపర్లో చదువుతుంది, చాలా పిల్లలు డిసప్పియర్ అయ్యారు అని. అప్పుడు క్వీన్ రియలైజ్ అవుతుంది డ్రీమ్ అంతా నిజమే అని. నెక్స్ట్ డే విండో ఓపెన్ చేస్తే సోఫీ కనిపిస్తుంది. సోఫీ చెప్తుంది, నా ఫ్రెండ్ చిన్న దానవుడు బిఎఫ్జి కూడా ఇక్కడే ఉన్నాడు, ప్లీజ్ అతన్ని ఏమనకండి, అతనికి హెల్ప్ చేయండి అని. క్వీన్ యాక్సెప్ట్ చేస్తుంది. సోల్జర్స్కి వెపన్స్ దించండి, వీళ్ళు మన వాళ్ళే అని వార్నింగ్ ఇస్తుంది. బిఎఫ్జి క్వీన్ ముందు మాట్లాడతాడు బ్రోకెన్ లాంగ్వేజ్లో, కానీ క్వీన్ అర్థం చేసుకుంటుంది. సోఫీకి బిఎఫ్జికి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు క్వీన్ ఆర్మీకి ఆర్డర్ ఇస్తుంది బిఎఫ్జితో కలిసి దానవుల లోకంకి వెళ్ళమని. హెలికాప్టర్స్తో ఆర్మీ వెళ్తుంది. ప్లాన్ చేసి పెద్ద దానవుల నిద్రలో ఉన్నప్పుడు డ్రీమ్స్ పంపిస్తారు. సోఫీ ఒక డేంజర్ సిచ్యువేషన్లో డ్రీమ్ బాక్స్ బ్రేక్ చేస్తుంది. పెద్ద దానవులు నైట్ మేర్ చూస్తాయి. అవి తప్పు చేశామని ఫీల్ అవుతాయి. కానీ వాళ్ళ నాయకుడు మాత్రం వైలెంట్గా అంటాడు, ఏంటి మీరు చేసేది, వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, మనం ఇది కాదు, మనం వేరే అని చెప్పి వేరే దానవులతోని చెప్తాడు. అప్పుడు బిఎఫ్జి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అప్పుడు వరకు ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చేస్తాయి. దానవులని అన్నిటిని క్యాప్చర్ చేస్తారు. ఆర్మీ వాళ్ళు దానవులని క్యాప్చర్ చేశాక ఒక రిమోట్ ఐలాండ్లో వాళ్ళని డ్రాప్ చేసేస్తారు. చుట్టూ చూడగా చుట్టూ సముద్రం ఉంటుంది. దానవులకి నీళ్ళంటే చాలా భయం. సో అవి అక్కడ నుంచి బయటికి ఎప్పుడూ రాలేవు. ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి క్వీన్ ఆర్డర్ ఇస్తుంది వీళ్ళకి ఓన్లీ క్యుకుంబర్ సీడ్సే ఇవ్వమని. అప్పుడు ఆర్మీ వాళ్ళు క్యుకుంబర్ సీడ్స్ కూడా అక్కడ డ్రాప్ చేసేస్తారు. వాళ్ళే ఫార్మింగ్ చేసుకోవాలి, అవే తిని ఉండాలి లైఫ్ టైం మొత్తం. ఇలా దానవుల నుంచి బాధ తప్పింది బిఎఫ్జికి అండ్ వరల్డ్కి. లాస్ట్లో సోఫీ క్వీన్ ప్యాలెస్లో ఉంది, లోన్లీగా ఉంటుంది. బిఎఫ్జి తన లోకంలో హ్యాపీగా ఫార్మింగ్ చేస్తుంటాడు. ఎవ్రీ మార్నింగ్ విండో దగ్గరికి సోఫీ వచ్చి బిఎఫ్జికి గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. సో బిఎఫ్జికి ఒక పవర్ ఉంది కదా, అతను ఎంత చిన్న సౌండ్ అయినా వినగలడు అని. అప్పుడు బిఎఫ్జి కూడా హ్యాపీగా సోఫీ గురించి థింక్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తాడు. ఇలాగా ఈ క్యూట్ స్టోరీ క్లోజ్ అవుతుంది.